ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అంటే ఈ జనరేషన్లో అండి చాలా మంది పెళ్ళిళ్ళు అయ్యి అంటే విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయండి. అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు? జాతకం పరంగా అంటారా? ఒకవేళ విడిపోవాలి అని అనుకుంటున్నా కూడా కలవాలంటే అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. చాలా మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే చాలామందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. చక్కగా పెద్దలు చూయించారనో లేదా ఏదో ఒక రకంగానో పెళ్ళిళ్ళు చాలా చక్కగా చేసుకుంటున్నారు. అంగరంగ వైభవంగా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ చిన్న చిన్న గొడవలకు విడిపోయేటటువంటి పరిష్కారాన్ని ఎంచుకుంటున్నారు వాళ్ళు. అంటే బికాజ్ పెళ్ళిళ్ళ సంఖ్య కంటే విడాకుల సంఖ్యనే మన భారతదేశంలో ఎక్కువగా ఉంది. బికాజ్ ఎందుకు అనంటే ఇది కలియుగం. కలియుగంలో మానవుల యొక్క అంటే మనుషుల యొక్క ప్రవర్తన తీరు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ చాలా భిన్నంగా ఉంటుంది. అంటే స్త్రీకి ఉన్నటువంటి కొన్ని పొరపాట్లు, పురుషుడికి ఉన్నటువంటి కొన్ని పొరపాట్లు, ప్రతి మనిషిలో పొరపాట్లు అనేటటువంటివి చేయడం సహజ సిద్ధంగా కలియుగ ధర్మంలో అదొక ధర్మంలా ఉండిపోయింది. అంటే కలియుగ ధర్మంలో పొరపాటు చేయనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ కూడా ఉండరు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో చిన్న పొరపాటు అయినా చేసే ఉంటాడు. అలా పొరపాటు చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సాక్షాత్ కారణ జన్ముడు అని అనుకోవచ్చు. కానీ అలాంటి వారు ఎవరూ లేరు. అంటే తెలుసో తెలియకనో ఆ సమయ సందర్భాలలో ఏదో ఒక తప్పు అనేటువంటి జరిగిపోతూ ఉంది. దాని ద్వారా వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడము. లేదు అనంటే దీనికి రెండో కారణం ఈగోస్ అంటూ ఉంటారు. అంటే ఈగో అంటే అర్థం ఏంటి? నువ్వు దీంట్లో ఎక్కువ, నేను దీంట్లో తక్కువ అనేటటువంటి ఈగోలకు వెళ్ళిపోతూ ఉంటారు. దీని కారణం చేత ఏమవుతుంది అంటే వాళ్లకు ఉన్నటువంటి రిలేషన్ అనేటటువంటిది విడాకులకు దారితీస్తూ ఉంటుంది. బికాజ్ ఎందుకు అనంటే కనుక సరైనటువంటి అవగాహన లేకపోవడము, లేదు ఇద్దరికి ప్రేమానురాగాలు బాగానే ఉంటున్నాయి కానీ ఒకరినొకరు తగ్గడం లేదు. అంటే ఎప్పుడైనా జీవితంలో సంసారంలో అడ్జస్ట్మెంట్ లేనటువంటి జీవితం ఏదైనా ఉంది అంటే అది ఎప్పటికీ కూడా ముడిపడదు. అంటే కొన్ని గొడవలు మూడో వ్యక్తి ద్వారా కూడా ప్రమేయం ద్వారా కూడా అవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఎప్పుడూ కూడా సంసారం అనేటటువంటి జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం అనేటటువంటిది ఉండకూడదు. అలా ఉంది అనంటే అది 100% విడదీయడానికి దారి తీస్తుంది తప్ప కలవడానికి దారి తీయదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సంసారం అనేటటువంటి జీవితంలో థర్డ్ పర్సన్ ఎంటర్ కావద్దు. ఎంటర్ అయ్యాడా అది విడాకులకు దారితీస్తూ ఉంటుంది. అలాగే మనము ఎన్నో రకాలుగా ఇష్టపడి చేసుకున్నటువంటి పెళ్ళైనా సరే కొన్ని విషయాల ద్వారా విడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బికాజ్ అండర్స్టాండ్ ప్రాబ్లం, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. ఏ జీవితంలోనైనా అడ్జస్ట్మెంట్ లేకపోతే అది 100% విడిపోవడానికి దారి తీస్తుంది తప్ప కలవడానికి దారి తీయదు. అంటే కొంతమంది జాతకాలు చూపించుకున్నా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటాయండి. ఎందుకంటారు అసలు? అయితే జాతకంలో కూడా లోపాల ద్వారా కూడా ఇవి కొన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి. బికాజ్ జాతకంలో కుజదోషము కానీ, కాలసర్ప దోషము కానీ, లేదా లగ్నమునందు రాహువు కానీ, కేతువు కానీ ఉంటే గనక 100% వాళ్ళ సాంసారికమైనటువంటి జీవితంలో, వైవాహిక జీవితంలో 100% ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి. అవి కొంతమంది తెలిసి తెలియక కొంతమంది మిడిమిడి జ్ఞానంతో జాతకాలు చూసేస్తూ ఉంటారు. 28 అంటే మీకు 18 గుణాలు కలిసాయమ్మా, రైట్, మీకు వివాహం చేయవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే అంటే లగ్న పొంతనలో వీళ్ళకు అష్టవర్గులు అనేటటువంటి చూస్తారు. వర్ణ, వశ, జీవ, నాడి, యోని, కుటుంబ, ఇలా 8 వర్గములు ఉంటాయి. ఆ 8 వర్గాలు చూస్తారు. కానీ ఎప్పుడైనా ఒక వివాహం జరగాలి, ఒక పెళ్లి జరగాలి అంటే దానికి లగ్న స్థానం అనేటటువంటి ప్రధానమైనటువంటి స్థానాన్ని చూడాలి. అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మెంటాలిటీ, ఇవి రెండూ కలుస్తాయా లేదా అనేటటువంటి సూచిక తప్పకుండా చూడాలి. అంటే నాకు జీవితంలో వచ్చే భాగస్వామి నాతో అడ్జస్ట్మెంట్ అవుతుందా, అలాగే నా జీవిత భాగస్వామి ఏదైనా కొన్ని అడ్జస్ట్మెంట్తో పాటు అలాగే జీవితంలో అన్ని సర్దుకుపోయేటటువంటి గుణాలు ఉన్నాయా అనేటటువంటి తప్పకుండా చూడాలి. అవి దేని ద్వారా తెలుస్తాయి? జాతకంలో రాశి చక్రంలో అంటే లగ్న కుండల్లో లగ్నము ద్వారా ఆ యొక్క అంశాలన్నీ కూడా తెలుస్తాయి. కానీ అవి ఎవ్వరూ చూసేంత ఓపిక లేదు, అవి చూపించుకునేంత టైము చూయించుకునే వారికి కూడా లేదు. అంటే బికాజ్ ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఒక నార్మల్ థింక్, దానికి 18 గుణాలు కలుస్తున్నాయా, పెళ్లి చేయవచ్చు
అలాగే వాళ్ళకు ఈ యొక్క నాడీ కూటాలు, అలాగే జాతక బంధంలో గణ విశ్లేషణ కలుస్తుందా, పెళ్లి ఇవే చూస్తున్నారు తప్ప లోతుగా వెళ్ళి చూడడం లేదు. ఎవ్వరూ కూడా పైనే చూసేస్తున్నారు, కలుస్తున్నాయి, 18 మార్క్స్కి వస్తున్నాయి, రైట్ వీళ్ళకి పెళ్లి చేసి ఇది చూస్తున్నారు తప్ప విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. జాతకము అనేటటువంటిది, ఒక జాతకం మన దగ్గరికి వచ్చింది, అబ్బాయిదైనా సరే అమ్మాయిదైనా సరే, ఒకవేళ అబ్బాయిదైతే వచ్చే అమ్మాయి ఇతనికి సరిపోతుందా లేదా, ఇతని మెంటల్ కండిషన్కు ఈ అమ్మాయి తట్టుకోగలుగుతుందా లేదా, ఇతని యొక్క బిహేవియర్కు ఈ అమ్మాయి అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదా అనేటటువంటి అంశాన్ని చూడాలి. లేదు ఒకవేళ అమ్మాయికి అబ్బాయి జాతకం వచ్చింది, ఈ అబ్బాయి ఈ అమ్మాయికి అన్ని విధాలా తగినవాడా లేదా, ఈ అమ్మాయికి ఇతను సరిపోతాడా లేదా, ఈ అమ్మాయి బిహేవియర్ ఇలా ఉంటుంది, మరి అబ్బాయి బిహేవియర్ ఉండి ఈ అబ్బాయి ఈమెకు అడ్జస్ట్మెంట్ అవుతాడా లేదా అనేటటువంటి అంశాలు కూడా తప్పకుండా జాతక విశ్లేషణలో చూడాలి. అలా చూస్తే అప్పుడు కొన్ని వివాహాలు చేయాలా వద్దా అనేటటువంటిది తెలుస్తుంది. కనుక జాతక విశ్లేషణలో కూడా ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. అంటే చూసే విధానంలో, చూసే అంశాల ద్వారా కూడా కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. కనుక జాతకంలో ఏదైనా లోపం ఉంటే అది దానికి పరిష్కారం. అంటే ఇంతకుముందు చెప్పా, కుజదోషం ఉంటే అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే 2 పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇది ఖచ్చితము, ఇలా జరగకుండా ఉండదు. జాతకంలో కుజదోషం ఉంటే మొదటి వివాహం తప్పకుండా విడిపోయి రెండో వివాహానికి దారి తీస్తుంది. అంటే ఒకవేళ కుజదోషం ఉంటే అబ్బాయి కానీ ఎవరికి ఉన్నా సరే, అంటే ఇప్పుడు ఇద్దరికి కుజదోషం ఉంటే వర్తించదు అని అంటారు, కానీ అది అశాశ్వతం. అంటే అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. ఇప్పుడు అమ్మాయికి కుజదోషం ఉంది, కుజదోషం ఉన్న అబ్బాయికే ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పి చాలామంది ఉంటారు, కానీ అది కొంతవరకు అవాస్తవమే అని చెప్తాను. ఎందుకంటే అలాంటి కేసెస్ ఎన్నో రకాలుగా స్టడీ చేశాను. ఇద్దరికి జాతకంలో కుజదోషం ఉంది, అయినా వాళ్ళు విడిపోవడానికి దారి తీస్తున్నారు అంటే బికాజ్ ఆ జాతక విశ్లేషణలో అంతర్దశలో కొన్ని కారణాల చేత వాళ్ళు విడిపోయేటటువంటి అంశాలు వాళ్ళ జాతకంలో కనిపిస్తాయి. అవి చూసేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇన్ జనరల్గా జాతకంలో కుజదోషం ఉంటే 2 పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే కాలసర్పదోషం ఉంటే గనక వాళ్ళ జీవితం అంతా కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అంటే విడాకులకు, డైవర్స్కు దాని చుట్టే తిరగాల్సి ఉంటుంది. లేదు వాళ్ళకు సంతానం కాకపోవడం కానీ, భార్యాభర్తలు దూరంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం కానీ, అలాగే ఇంకా ఏదో రకాల గొడవల ద్వారా కానీ 2 రోజులు కాపురం చేస్తుంది, నెలంతా వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్య వేరిగేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే కుజదోషము, కాలసర్ప దోషం అయిపోయింది. అలాగే లగ్నంలో రాహు కానీ కేతు కానీ ఉంటే వాళ్ళ సంసారం ఎప్పటికీ అంటే ఎప్పటికీ గొడవలు, తిట్లు, చిటుబాట్లు, ఎన్నో రకాలైన ఇబ్బందులతో వాళ్ళ జీవితం అంతా కూడా అదే రకంగా ఉంటుంది. అంటే అడ్జస్ట్మెంటు అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ఒకటి భాగం అయిపోతుంది. అంటే సరే నా జీవితం ఇంతే అని అడ్జస్ట్మెంట్ అయిపోతుంటారు. లేదు ఇక అడ్జస్ట్మెంట్ అయిపోలేదు అని అంటే కనుక వాళ్ళు కూడా తప్పకుండా విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే జాతకంలో ఒకవేళ లగ్నం వేరే ఉంటే అలా ఛాన్స్ అది లగ్నాన్ని బేస్ చేసుకుని ఉంటాం. అందరి లగ్నం ఒకటే ఉండదు. కొంతమంది మేష లగ్నం ఉంటుంది, కొంతమంది వృషభ లగ్నం ఉంటుంది, కొంతమంది సింహ లగ్నం ఉంటుంది. ఇలా లగ్నాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే వచ్చేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం లగ్నం అనేటటువంటి నిర్వహిస్తాం. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఇదంతా కూడా ఉంటూ ఉంటుంది. కనుక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. నేను దానికి ఒక చక్కని రెమెడీ చెప్తానమ్మా. అలానండి, ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా తెలియచేయండి పరిష్కారం. ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, సంసారికమైనటువంటి వైవాహిక జీవితంలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉంటే ఈ ముగ్గురికి ఒకటే పరిష్కారం చెప్తాను. క్రోధినామ సంవత్సరంలో అక్షయ తృతీయ రాబోతుంది. ఈ అక్షయ తృతీయ రోజున మీ జీవితంలో ఇలాంటి సమస్యలు గనక ఉంటే గనక మీరు తప్పకుండా అక్షయ తృతీయ రోజున జరిగేటటువంటి లక్ష్మీ కుబేర తంత్ర యాగంలో పాల్గొనండి. మీ సంకల్పం ఏంటో అక్కడ అర్చకుడికి చెప్పండి. నేను కూడా ఈ హైదరాబాద్ నగరంలోనే చక్కగా లక్ష్మీ కుబేర తంత్ర యాగం చేస్తున్నాను. కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి సంప్రదించి నా దగ్గరికి రండి. వస్తే మీకు అక్కడ సమస్యకు తప్పకుండా సొల్యూషన్ అనేటటువంటిది దొరుకుతుంది. మీకు తప్పకుండా ఆ యొక్క లక్ష్మీ కుబేర యంత్రంలో పాల్గొన్న తర్వాత ఆ సమస్యకు మీరు పరిష్కార మార్గం అనేటటువంటి మీకు దొరుకుతుంది. కనుక ఈ యొక్క నేను చెప్పేటటువంటి ఏవైనా బిహేవియర్స్ మీ జీవితంలో గనక మీకు కనిపించినట్టయితే ఆ రోజున రండి. నేను తప్పకుండా హోమంలో పాల్గొనండి. మీకు తప్పకుండా దీని నుంచి అధిగమించేటటువంటి అవకాశాన్ని, అలాగే ఏం చేయాలి అనే పరిష్కార మార్గాన్ని కూడా మే 10వ తారీఖు రోజున అందరికీ కూడా తెలియజేస్తానమ్మా. కనుక మీరందరూ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మే 10వ తారీఖు రోజున లక్ష్మీ కుబేర తంత్రయాగంలో పాల్గొనండి. రావాలనుకుంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి. తప్పకుండా అన్ని విషయాలు వాళ్ళు తెలియజేస్తారమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి. మాకు ధన్యవాదాలు.